బాగా చెప్తున్నారు, రివ్యూస్ బాగా ఇస్తారు. ఆయన అడగండి. హీరోలు ఎలా చేశారు మేడం? బాగుందండి, మూవీ బాగుంది. నా సామిరంగా ఫెస్టివల్కి సంక్రాంతి మరో పెద్ద సినిమా. చాలా అంటే చాలా బాగుందన్న. డ్యాన్స్ అంటే ఒప్పుకోవచ్చు భయ్య. నాగార్జున గారి గురించి ఆయన కింగ్ ఈజ్ బ్యాక్, మళ్ళీ సెంటిమెంటు అది మనం గమ్యం మూవీ మళ్ళీ గుర్తొస్తుంది రీబ్యాక్. లాస్ట్ ఓవరాల్గా మిన్ని ఆయన ఒక కొరియోగ్రాఫర్ కమ్ ఒక ఫస్ట్ మూవీ డైరెక్షన్ పరంగా చాలా అంటే చాలా బాగా తీసినాడు. స్క్రీన్ ప్లే పరంగా కానీ నాగార్జున గారి తర్వాత నరేష్ గారిది వాళ్ళ ముగ్గురి సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సంక్రాంతికి వెళ్ళి తప్పకుండా చూడాల్సిన మూవీ మరొకటి. మూవీ అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి బోర్ లేదు, సాంగ్స్ బాగున్నాయి, అల్ల నరేష్ సెంటిమెంట్ బాగుంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే నాగార్జున గారు చైన్ మన శివ సినిమాలో పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చైన్ పట్టాడు. సినిమా అయితే సూపర్. మా నాగార్జున ఫ్యాన్ ఏడా నాగార్జున ఫ్యాన్ బాగా సూపర్ సినిమా బాగుంది, చాలా బాగుంది. కింగ్ ఈజ్ బ్యాక్ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో నెంబర్ 1 దుమ్ము రేపుతున్న మూవీ నా సామిరంగా. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్ మూవీ. అసలు భారీ అంచనాలు, సూపర్. అసలు అంచనాలు తగ్గట్టు మేము అనుకున్నట్టుగా సూపర్గా మూవీ వచ్చింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతికి చాలా బాగా నచ్చింది సినిమా. అందరికీ నచ్చుతుంది సినిమా, అంత బాగుంది. ఫ్యామిలీగా చాలా బాగుంది. లాస్ట్ 5 మినిట్స్ నాగార్జున అంటే ఏందో చూపించాడు మొత్తం. అది సినిమా అల్లరి మన నాగార్జున డ్యాన్స్ స్టైల్ సూపర్ డ్యాన్స్ లేకుండా చైన్ గేన్ ఫైట్లు అని అన్ని స్టోరీలు బాగున్నాయి. లవ్ స్టోరీ గిట్ట బాగుంది. లవ్ స్టోరీ సినిమా ఇలా మెయిన్ హైలైట్ సినిమా అంటే లవ్ స్టోరీ. హీరోయిన్కి నాగార్జునకునే లవ్ స్టోరీ అదే హైలైట్ అవుతుంటుంది సినిమా మొత్తం. లాస్ట్ వరకు గిట్ట హీరోయిన్ కోసమే వాడు ఉంటాడు. లాస్ట్కి వచ్చిన వాడు ఎంత కష్టపడి పొడిచినా కానీ వాడిని సక్సెస్ దాని కానీ ఆమెకు బతుకుమంటేనే బతుకుతాడు. అది సినిమా స్టోరీ అయితే సూపర్ ఉంది, బాగుంది. ఫైట్లు గిట్ట సూపర్ ఉన్నాయి. ఆల్ సాంగ్స్ ఇటు ఒకటి ఇంకా అనే పాట లవ్ స్టోరీ సాంగ్ ఉంటుంది. అదైతే చాలా హైలైట్ సాంగ్. అదైతే స్టోరీ తగ్గట్టు పాట సాంగ్స్ వస్తుంది, బాగుంటుంది. బాగుంది సినిమా. అంటే సంక్రాంతి అండి చాలా బాగుంది. నాగార్జున గారి యాక్షన్ చాలా బాగుంది. అల్లరి నరేష్, నాగార్జున గారు అందరూ బాగా చేశారు. చాలా బాగున్నాయి పాటలు, 2-3 చాలా బాగున్నాయి. సెంటిమెంట్ స్టోరీ బాగుంది, కామన్గా ఉంది కానీ చాలా బాగుంది. ఫెస్టివల్ మూవీ, సంక్రాంతికి ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. బాగున్నాయండి, 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మనసు నిండా నింపుకొని బయటకు వస్తారు. ఒక గుడ్ ఫీల్, చాలా మంచి సినిమా. అందరికీ కూడా క్యారెక్టర్లు ఎవరెవరు క్యారెక్టర్లు అందరికి ఇచ్చాడు. తాను ఒక్కడే అని కాకుండా నాగార్జున అందరికి ఇచ్చాడు. ముఖ్యంగా మనం ఏం విలేజ్ స్టోరీ ఏదైతే ఉంటుందో 1963లో తీసుకున్నారు. అప్పుడున్న కాయిన్స్ కానీ అప్పుడున్న డ్రెస్సులు కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. చాలా బాగుంది సినిమా. గుడ్ ఫీల్తో బయటకు వస్తారు అందరు కూడా. రొమాన్స్ అంటే అది విలేజ్ కాబట్టి ఆ విలేజ్లో ఆ రోజుల్లో ఎలా ఉండేదో అలా చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ని మాత్రం ఇంత అందంగా కేవలం ఫేస్ తోటి ఆకర్షణీయంగా చూపించే సినిమా నాకు తెలిసి ఈ ఒక్క సినిమానే. ఆ అమ్మాయిని ఎవరైనా అబ్బాయిలు అమ్మాయి అందాన్ని చూడాలి అనుకుంటే ఆమె ఫేస్ తోటి ఎంత అట్రాక్ట్ ఉంటుంది అంటే సినిమా చూడవచ్చు, ఫ్యామిలీతోటి వెళ్ళొచ్చు. ఎవ్రీథింగ్ అందరు గుడ్ ఫీల్తో బయటకు వస్తారు. ఒక పాత రోజుల్లో పాత సినిమా మనం కూర్చొని ఎంత మంచి సినిమా చూసేవాళ్ళము అలా బయటకు వస్తారు అందరు కూడా. ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చినా అనుకుంటారు అందరూ.